బాధ కలిగిద్ది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొన్నిటిని బలవంతంగా తెంచుకోవటానికి, కొన్నిటిని వదిలేసుకోవటానికి. మరెంతో ఇష్టపడి ఏర్పరచుకున్న అక్రమ సంబంధం తెంచుకోవాలంటే కష్టం కదా, మామూలు కష్టమా? ఎన్ని మాటలు చెప్పాడు అతను, నువ్వు ఎంత బుక్ అయ్యావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తెంచేయి. మరి తెంచుకోవటం అంటే ఆయన చెబుతాడు ప్రసంగ పీఠిక మీద, మరి ఊరకుందా అయింది. వ్యసనాలు, అక్రమ సంబంధాలు, తప్పుడు జీవన విధానాలతో పాటు కొన్నిసార్లు దేవుణ్ణి మనం కలుసుకోవటానికి, దైవ చిత్తం నెరవేర్చడానికి మనకు మంచి అనిపించినవి కూడా కొన్ని పక్కన పెట్టాలి. మనకు ఒకటే మంచి, దైవ చిత్తమే మంచి, దేవుడే మంచి. కొంత గాయం కలిగిద్ది, అయినా పర్వాలా, దేవుణ్ణి ఒకటే అడుగు, ఎంత నొప్పైనా భరించే శక్తిని నాకు ఇచ్చి నన్ను విడగొట్టు ప్రభువా. ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీగా, ఆత్మ సంబంధమైన పురుషుడిగా నన్ను మార్చు తండ్రి. నేను చెబుతున్నా, అలా నువ్వు ఏ స్థాయిలో అయితే పరిపూర్ణతలోకి వస్తావో, అలా ఎంతగా నువ్వు మార్పు చెందుతావో అంతగా ఫలిస్తావు. అస్సలు మామూలుగా కాదు. గోధుమ గింజ భూమిలో పడి ఒంటిగా నుండి నెడలా అది ఒంటిగానే ఉండును, చావుకుంటే అది చచ్చిన ఎడలా బహుగా ఫలించును. ప్రాణ సంబంధిగా, దేహ సంబంధిగా నువ్వు ఎంత చస్తావో ఆత్మ సంబంధిగా అంత బలం పొందుకుంటావు, అంత జీవం పొందుకుంటావు. నీ అహం చావాలి, విర్రవీగే తత్వం చావాలి, దూషణ తత్వం చావాలి, పెడద్రం చావాలి, గర్వం చావాలి, కాముకత్వం చావాలి, దురాశ చావాలి, జీవపు డంబం, ఎచ్చులు చావాలి. నువ్వు ఎంతగా ఈ విషయాల్లో విరిగిపోతావో, ఎంతగా ఈ విషయాల్లో చచ్చిపోతావో అంతగా ఒక పరిపూర్ణుడైన వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందటం మొదలు పెడతావు. ఓకేనా? సీతకోక చిలుక, గొంగళి పురుగు సీతకోక చిలుకగా మారినట్టు, దానికి చక్కని రెక్కలు మొలిచి అది ఆకాశంలో ఎగురునట్లుగా రెడీ కావాలంటే దాని ప్రాచీన స్థితి చావాలి. తెలుసుగా మీకు? అంతే.